హైదరాబాద్ బోనాలు ఒక నగరం నమ్మకంగా మోసుకొచ్చిన చరిత్ర. హైదరాబాద్ పేరు వినగానే చార్మినార్, గోల్కొండ కోట, బిర్యానీ, ముత్యాలు మాత్రమే గుర్తుకురావు. ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ నగర వీధుల్లో మరో ప్రపంచంలా కనిపిస్తుంది. డప్పుల మోత, అమ్మ మహంకాళి అమ్మ అంటూ భక్తుల నినాదాలు, తలపై బోనం మోసుకుంటూ నడిచే మహిళలు, ఎర్రని వస్త్రాలు ధరించి ఉత్సాహంగా నృత్యం చేసే పోతరాజులు. వీధులన్నీ పండుగ వాతావరణంలో నిండిపోతాయి. అదే మన హైదరాబాద్ బోనాలు. కానీ ఈ బోనాల వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందని ఎంతమందికి తెలుసు? ఈ పండుగ కేవలం ఒక ఆచారం కాదు. ఒకప్పుడు వ్యాధులతో భయపడిపోయిన ప్రజలు తమ తల్లిని వేడుకున్న కథ ఇది. తరతరాలుగా వస్తున్న భక్తి, నమ్మకం దాదాపు 200 సంవత్సరాల క్రితం నగరంలో అంటువ్యాధులు ప్రజలను తీవ్రంగా భయపెట్టేవి. బోనాల ఆవిర్భావానికి సంబంధించి ప్రసిద్ధి కథనం ప్రకారం 1813 ప్రాంతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యాధి వ్యాప్తి చెందింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ హైదరాబాద్ జిల్లా చరిత్ర వివరాలు చెబుతున్నాయి. ఆ కారణంగా ప్రజల్లో భయం పెరిగింది. ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయం, తమ కుటుంబ సభ్యులకు ఏమవుతుందో అని తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో ప్రజలకు ఒకటే ఆశ్రయం కనిపించింది, అదే అమ్మవారి శక్తి. ఇంతకు బోనం అంటే ఏమిటి? బోనం అనే పదం భోజనం నుంచి వచ్చిందని చెబుతారు. మహిళలు ఒక పాత్రలో అన్నం, పాలు, బెల్లం వంటి నైవేద్యాన్ని తయారు చేస్తారు. ఆ పాత్రను పసుపు, కుంకుమ, వేపాకులతో అందంగా అలంకరిస్తారు. పై భాగంలో దీపాన్ని వెలిగిస్తారు. ఆ తర్వాత ఆ బోనాన్ని తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయానికి వెళ్తారు. ఆ బోనం కేవలం ఒక నైవేద్యం కాదు, ఒక ప్రార్థన. అది ఒక మొక్కు. అమ్మ నా కుటుంబాన్ని కాపాడు అనే ఒక తల్లి మనసులోని నమ్మకం. ఇప్పుడు బోనాల ఊరేగింపులో మరో ప్రత్యేకమైన పాత్ర పోతరాజు. డప్పుల మోత మొదలవుతుంది. పోతరాజు రంగంలోకి వస్తాడు. ఎర్రటి వస్త్రాలు, నుదుటిపై కుంకుమ, శరీరానికి పసుపు, కాళ్ళకు గజ్జలు. డప్పుల శబ్దానికి ఉత్సాహంగా చేస్తున్న నృత్యం. అతన్ని అమ్మవారి సోదరుడిగా భావించే సాంప్రదాయం ఉంది. అందుకే అమ్మవారి ఊరేగింపులో పోతరాజుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అతని నృత్యం బోనాల ఊరేగింపుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. డప్పులు గట్టిగా మోగుతుంటే, భక్తుల నినాదాలు వినిపిస్తుంటే, పోతరాజు నృత్యం చేస్తుంటే ఆ వాతావరణం నిజంగా చూడడానికి అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ బోనాలకు గోల్కొండతో కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయం నుండి బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. ఒక్కసారి ఊహించండి, 100 సంవత్సరాల చరిత్రను మోస్తున్న గోల్కొండ కోట, ఆ కోటలోని అమ్మవారి ఆలయం, చుట్టూ భక్తుల సందడి, డప్పుల మోత, బోనాలు మోస్తున్న మహిళలు, అమ్మవారి నామస్మరణ. ఆ దృశ్యం హైదరాబాద్ చరిత్రను మన కళ్ళ ముందే నిలబెడుతుంది. అక్కడి నుండి ఈ పండుగ నగరంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, లాల్ దర్వాజా, ఇలా ఎన్నో ప్రాంతాల్లో బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బోనాల పండుగలో మరో ఆసక్తికరమైన ఆచారం రంగం. ఈ కార్యక్రమంలో ఒక మహిళ అమ్మవారి శక్తిని ఆవహించుకున్నట్లు భావించి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను చెబుతుంది. భక్తులు ఎంతో నమ్మకంతో ఆమె మాటలను వింటారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉండే భక్తుల నమ్మకం మాత్రం ఎంతో బలంగా ఉంటుంది. అదే రంగం అంటారు.
బోనాల పండుగలో మరో ముఖ్యమైన సాంప్రదాయం, అదే ఘటం. రాగి పాత్రను అమ్మవారి రూపంగా అలంకరిస్తారు. పూజారి ఆ ఘటాన్ని మోస్తూ డప్పుల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. వీధులన్నీ జనంతో నిండిపోతాయి. అమ్మవారి నామస్మరణతో ఆ ఊరేగింపు ముందుకు సాగుతుంది. చివరిగా ఆ ఘటాన్ని నిమజ్జనం చేయడంతో ఆ ప్రాంతంలోని బోనాల వేడుకలు ముగిస్తాయి. కాలం మారిన సాంప్రదాయం మారలేదు. సంవత్సరాలు గడిచాయి. హైదరాబాద్ మారిపోయింది. చిన్నగా ఉన్న నగరం ఒక మహానగరంగా మారింది. ఎత్తైన భవనాలు వచ్చాయి. మెట్రో రైళ్ళు, టెక్నాలజీ వచ్చింది. మన జీవన విధానం మారిపోయింది. కానీ ఒక విషయం మాత్రం మారలేదు. అదే అమ్మవారిపై ఉన్న నమ్మకం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం రాగానే హైదరాబాద్ మళ్ళీ తన పాత సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటుంది. మహిళలు బోనాలు మోస్తారు. పోతరాజులో నృత్యం చేస్తారు. డప్పులు మోగుతాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. అందుకే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా కూడా గుర్తించారు. అలా ఒకప్పుడు ఒక ప్రాంత ప్రజల భక్తి సాంప్రదాయాలు ఉన్న బోనాలు ఈరోజు తెలంగాణ సంస్కృతికి ఒక ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది. బోనాల కథను మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భయాన్ని భక్తిగా మార్చుకున్న ప్రజల కథ. ఒకప్పుడు వ్యాధి భయంతో వణికిన ప్రజలు అమ్మవారిని నమ్ముకున్నారు. అమ్మవారిని మొక్కుకున్నారు. తమ మొక్కును తీర్చుకున్నారు. ఆ నమ్మకాన్ని తరతరాలకు అందించారు. అందుకే ఈరోజు ఒక మహిళ తలపై బోనం పెట్టుకొని నడుస్తుంటే ఆమెతో పాటు నడిచేది కేవలం ఒక పండుగ కాదు, వందల సంవత్సరాల సాంప్రదాయం. ఒక కుటుంబం యొక్క నమ్మకం, ఒక తల్లి యొక్క ప్రార్థన, ఒక నగరం యొక్క చరిత్ర, ఒక రాష్ట్రం యొక్క సంస్కృతి. గోల్కొండ కోట నుంచి సికింద్రాబాద్ వీధుల వరకు, పాత బస్తీ గల్లీల నుంచి తెలంగాణలోని ఎన్నో గ్రామాల వరకు డప్పుల మోత వినిపించిన ప్రతిసారి, అమ్మవారి నామస్మరణ వినిపించిన ప్రతిసారి మనకు గుర్తొచ్చేది ఒకటే, అది కేవలం బోనం కాదు. ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం, ఇది మన నమ్మకం, ఇది మన హైదరాబాద్ బోనాలు. జై జవాన్, జై కిసాన్.